ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అదః నవమోధ్యాయః. రాజవిద్యా రాజగుహ్యయోగః. 9వ అధ్యాయము 14వ శ్లోకం. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతచ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. ఇందులో ఈ శ్లోకంలో మనకేం చెప్తున్నారంటే, సతతం కీర్తయంతః మాం యతంతః చ దృఢవ్రతాః నమస్యంతః చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. అంటే చూడండి, నిత్యయుక్త ఉపాసతే, ఉపాసన చేయటము ఎలా ఉండాలి? దృఢవ్రతాః అంటే దృఢ నిశ్చయము గల భక్తులు. క్రిందటి శ్లోకంలో మనకి ఏం చెప్పారు? భక్తులు అంటే దైవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములైన వాళ్ళు, సకల ప్రాణులకు మూల కారణముగా అవ్యయముగా అక్షర పురుషుని తెలుసుకొని, అంటే ఇక్కడ పరమాత్మని పరిచయం చేశారు క్రితం శ్లోకంలో, అక్షర పురుషుని తెలుసుకోమని. అలా తెలుసుకున్న అక్షర పురుషుని గురించి ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇంకా నిరంతరము నన్నే భజించు అని చెప్తున్నారు. అంటే వన్స్ తెలుసుకున్న తర్వాత పరమాత్మని భజించమంటున్నాడు, అంటే ఉపాసన చేయమంటున్నాడు, లేదా గుర్తుంచుకో అని చెప్తూ ఉన్నాడు. ఎలా చెప్తున్నాడు అది? దృఢవ్రతాః అంటే దృఢ నిశ్చయము గల భక్తులు. ఎలాంటి వాళ్ళు? ఇది అందరూ తెలుసుకుంటారేమో చాలామంది, కానీ తెలుసుకున్న వాళ్ళు కూడా ఆ స్థిరత్వాన్ని సమకూర్చుకోలేరు. ఎందుకంటే వాళ్ళకి దృఢభక్తి ఉండాలి, నిశ్చయం ఉండాలి. ముందు ఇది పరమాత్మ, ఈ పరమాత్మని అందే నేను నిశ్చయంగా నిలబడి ఉండాలి అనేటువంటి భావన కలగాలి. అలాంటి దృఢమైన నిశ్చయము గల భక్తులు సతతం అంటే నిరంతరము. అంటే చూడండి, వాద్య బృందములతో నామగుణములను కీర్తించుచుందరు. కొంతమంది ఏం చేస్తారు? నిజము భజనలే చేస్తారు, కానీ భజనలు ఎలా ఉంటాయి? చుట్టూ ఆర్కెస్ట్రాలు పెట్టుకొని భజన చేస్తూ ఉంటారు. మరి అది కూడా ఒక పద్ధతి. వాళ్ళందరూ భగవంతుని ధ్యాసలోనే ఉన్నారు. కానీ ఇక్కడ మరి వాళ్ళు ఎలాగ ఏది చేసినా భగవంతుడిని చేరాలి అనేటువంటి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో మొట్టమొదటిది భజనలే. మొట్టమొదటి సామూహికంగా భజనలే. రాను తెలుసుకున్న తర్వాత పరమాత్మ ఎక్కడున్నాడు అన్న జ్ఞానంలోకి రాగలిగితే, ఆ సత్యాన్ని తెలుసుకోగలిగితే ఇంకా భజనలు అవి. కానీ మొదలు మాత్రం ఎవరైనా సరే ఆ భజనల ద్వారానే పరమాత్మను చేరుతామనే ఆశ ఉంటుంది. అదే నన్ను గురించి నమస్కరించుచుందురు అంటే నిత్యయుక్త నా ధ్యానమునందే నిమగ్నులు అవుదురు. అంటే భక్తి అనన్య భక్తితో నన్ను ఉపాసిస్తారు. ఇక్కడ నన్ను ఎలా ఉపాసిస్తున్నారు వీళ్ళు ఈ భక్తులు? నిజం చెప్పాలంటే మొదటి రకం, ఫస్ట్ కేటగిరీ. మొదటి రకము అంటే ఉన్నతమైనది కాదు, సామాన్యమైన భక్తి అన్నమాట. భజనలు మొదటిగా భజనలతోనే ప్రారంభిస్తారు. ఆ భజన బృందాలే చక్కగా భజన చేస్తూ ఉంటారు. నేనంటే దృఢ నిశ్చయము ఉంది వాళ్ళకి. వాళ్ళు నన్ను చేరడానికి నన్ను ఉపాసన చేస్తూ ఉంటారు. కానీ ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత జ్ఞానం ఎలా తెలుసుకోవాలి దాన్ని మనకి చెప్పబోతున్నారు. ఇక్కడ తర్వాత శ్లోకం. జ్ఞానజ్ఞేయ చాపన్యే జంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం. ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే, మరికొందరు యోగులు, జ్ఞానయోగులు నిర్గుణ నిరహంకార బ్రహ్మనైన నన్ను అంటే ఇక్కడ చూడండి, ఇందాకటి శ్లోకంలో మామ్ అంటేనేమో నన్ను అని చెప్తూ అనన్య భక్తితో సేవిస్తారన్నారు. ఇక్కడ కూడా నన్ను నిర్గుణ నిరాకార బ్రహ్మనైన నన్ను అంటున్నాడు. ఇక్కడ నాకు ఆకారం లేదయా అని చెప్తున్నాడు. ముందు భజన చేసే వాళ్ళేమో ఒక ఆకారాన్ని పెట్టుకొని భజన చేస్తున్నారని అర్థం. ఇక్కడ నాకు ఎలాంటి ఆకారము లేదు, నేను నిర్గుణుణ్ణి. అలాంటి నన్ను జ్ఞానయజ్ఞము ద్వారా అంటే ఇక్కడ
పరమాత్మని గుర్తించిన జ్ఞానము, జ్ఞాన యజ్ఞం అంటే పరమాత్మని గుర్తించిన జ్ఞానము ద్వారా ఏకత్వేన అభేద భావముతో. ఇప్పుడు ఏకత్వం ఎక్కడ ఏకత్వము? పరమాత్మకి నాకు భక్తుడికి తేడా లేదు, ఒకటే అన్న జ్ఞానం కలిగింది వాళ్ళకి. అలా జ్ఞానం కలిగిన వాళ్ళు యజంతః నన్ను పూజిస్తూ ఉంటారు. ఎలాగా? అనేక విధములుగానున్న నా విరాట్ స్వరూపమును. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? ఎన్నో రకాలుగా ఉన్న విరాట్ స్వరూపం అంటే ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటి విరాట్ పురుషుడిని నేనే. ఏ రూపంలోనున్నా సరే నేను అనే స్వభావం ఉంది. అంటే ఇప్పుడు మనం సకల ప్రాణుల యందు సర్వాత్మ భావము గలవాడు ఈశ్వాంతరయామి అని మనం ఇలా అనుకుంటున్నాం కదా. ఉపనిషత్తుల్లో చెప్పిన మాట సర్వాంతరయామి అని, అందరి హృదయాల్లో ఉన్నవాడని అంటున్నాం కదా. అలా తెలుసుకుని భజిస్తారు నన్ను, అలా తెలుసుకొని పూజిస్తారు అంటున్నాడు. అది ఎలాగ? నా ఈశ్వతో ముఖం అంటే నా విరాట్ స్వరూపమును అంతటా నేనే వ్యాపించి ఉన్నాను అనేటువంటి భావనతో ఉపాసింతుడు. అంటే ఈ 2 శ్లోకాలే మనకి అర్థమవుతుంది ఏంటి? మొదటగానేమో ప్రాథమిక దశలో భజన ద్వారా నన్ను ఏదో ఒక సగుణ రూపంలోనో లేదో ఒక విగ్రహ రూపంలోనో ఏదో ఒక రకంగా నన్ను దృఢ నిశ్చయంతోనే చేస్తారు. వాళ్ళు కూడా తక్కువ వాళ్ళు కాదు, చేస్తారు. కానీ నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వెళితే జ్ఞానయోగులు జ్ఞానము తెలుసుకొని విరాట్ రూపంగా అంతటా నేనే ఉన్నాను, సర్వాంతర్యామిగా ఉన్న నన్ను వాళ్ళు భజిస్తారు. అలాగే వాళ్ళు కూడా ఎలాగా? అనంత రూపములతో నన్ను పూజిస్తారు. ఏ రూపంలో? చూడండి, మనం ఒక పరమాత్మను ఒక రూపం పెట్టుకొని ఇదే దేవుడు అన్నాం. కాదయ్యా, అన్ని రూపాలు ఆయనవే అని తెలుసుకొని అలా ఆరాధిస్తారు అని చెప్తున్నారన్నమాట ఈ శ్లోకంలో. అంటే మనం ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా తనని తెలుసుకునే విధానము మనకి ఇక్కడ ఈ అధ్యాయం. ఇది రాజగుహ్య యోగము కదా. ఇది రహస్యమైన యోగము. రహస్యంగా మనం పరమాత్మని ఎంత రహస్యంగా ఉన్నాడో అంత ఛేదించి తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ 2 రకాలుగా చెప్తారు. నెక్స్ట్ శ్లోకం. హరి ఓం.